ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మా ద్వారా ప్రతి స్థలం మందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 47వ వచనం, యెహోవా మా దేవా మమ్మల్ని రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మల్ని పోగు చేయుము. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 14వ వచనం, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇజ్రాయిలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మేము ఎందు భయభక్తులకు కలిగి నిన్ను మహిమపరచి కనపరచవలసిన శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.